హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే పంతులు గారు ఎంగేజ్మెంట్ ఉంగరాలు ఉన్న బాక్స్లని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఉంగరాలు లేకపోవడంతో ఇదేంటమ్మా, ఈ బాక్స్లో రింగులు లేవేంటి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి, ఇందాక మేమందరం చూసాం కదా, ఉంగరాలు ఇందులోనే ఉండాలి కదా, ఏమైపోయాయి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదేంటంటే ఇంకా మీకు అర్థం కావట్లేదా, ఆ ఉంగరాలని ఎవరో నొక్కేసినట్టున్నారు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటమ్మా, ఎంగేజ్మెంట్ రింగ్స్ దొంగతనం చేసేంత పాడుబుద్ధి ఎవరికి ఉంది అని అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, మీకేం తెలీదు, ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి, ఎవరి ప్లానింగ్స్ వాళ్ళకుంటాయి, ఇలాంటి టైంలో కక్కుర్తి చూపించుకుంటారు అని లోహి మాట్లాడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. మరోపక్క నాగవల్లి ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే మరోపక్క దేవ అయితే చిన్ని టెన్షన్లోనే చిన్ని కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే లోహి మధు వైపు చూసి నవ్వుతూ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కావాలనే లోహి మధుని అందరి ముందు అవమానించాలని ప్లాన్ చేస్తుంది. తన ఫోన్ సిగ్నల్ రావట్లేదంటూ, మధు, నేను అర్జెంటుగా మా అమ్మ అన్నయ్యలతో మాట్లాడాలి, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని అడగడంతో ఇక మధు కూడా, అయ్యో అత్తయ్య చందుతో మాట్లాడతావా, ఇదిగో లోహి అని తన సెల్ ఫోన్ని లోహికి ఇస్తుంది. ఇక లోహి ఆ ఫోన్ తీసుకొని గదిలోకి వెళ్తుంది. ఇక తన ప్లాన్ని అమలు చేస్తుంది. వసే చిన్ని, నేను నీ దగ్గర ఫోన్ తీసుకుంది మా అమ్మతోనో అన్నయ్యతోనో మాట్లాడడానికి కాదే, నిన్ను ఇంట్లో అందరి ముందు అవమానించడానికి, ఇంకోసారి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేయడానికి. చూడు ఏం చేస్తాను, నువ్వు ఇక తలెత్తుకోకుండా చేస్తాను అని వెంటనే మధు ఫోన్కున్న పౌచ్ తీసి అక్కడే ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్స్లని ఆ పౌచ్లో పెట్టి మళ్ళీ యథావిధిగా ఫోన్ పౌచ్ని అరేంజ్ చేస్తుంది. ఇక మాట్లాడినట్లు నటించి, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే, దీనికి థ్యాంక్స్ ఎందుకు లోహి, నువ్వు మాట్లాడింది పరాయి వాళ్ళతో కాదు కదా, అత్తయ్య చందుతోని కదా, పర్వాలేదు అని మధు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళవే వెళ్ళు, ఇంకాసేపట్లో ఈ నవ్వు కాస్త ఏడుపుగా మారుతుంది అని లోహి అనుకుంటూ ఉంటుంది. అదంతా గుర్తు చేసుకొని లోహి అయితే చాలా సంతోషపడుతుంది. వసే మధు, ఈ రోజుతో ఇక ఈ ఇంట్లో నీకు ఇదే చివరి రోజు అని అనుకుంటూ ఉంటుంది. అందరూ కూడా ఎంగేజ్మెంట్ రింగ్స్ మిస్ అవ్వడంతో చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక శ్రేయ, ఇదేంటి ఎంగేజ్మెంట్ రింగ్స్ మాయమైపోవడం ఏంటి, అసలు ఏంటి ఇలా జరిగింది అని శ్రేయ కంగారు పడుతూ ఉంటే అప్పుడే దేవా నాగవల్లి అక్కడికి వస్తారు. ఏంటి, ఏం జరిగింది, అందరూ ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు అని అడగగానే, చిన్నమ్మాయి, ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపించట్లేదు చిన్నమ్మాయి అని ప్రమీల చెప్తుంది. అది విని నాగవల్లి దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పెద్దక్క, ఏమంటున్నావు, రింగ్స్ కనిపించకపోవడం ఏంటి, ఇందాకేక మనందరం చూసి అక్కడే పెట్టాము, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోతాయి అని నాగవల్లి అంటూ ఉంటే, ఇంకా మీకు అర్థం కాలేదా ఆంటీ, ఆ ఉంగరాలని ఎవరో కావాలనే దొంగతనం చేశారు అని అనగానే నాగవల్లి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవునాంటీ, ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ రింగ్సే దొంగతనం చేశారు అంటే ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఎవరికో ఇష్టం లేదు, అందుకే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవడం కోసం ఉంగరాలు దొంగతనం చేసినట్టున్నారు అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రమీల, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇంట్లో అందరికీ సంతోషమే కదా, మరి ఈ ఇంట్లో నచ్చని వాళ్ళు ఉంగరాలు దొంగతనం చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అయ్యో ఆంటీ, నేనంటున్నది మన ఇంట్లో వాళ్ళు కాదు,
బయట నుండి కూడా కొంతమంది ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళలా కలిసిపోయినట్లు నటిస్తున్నారు కదా, వాళ్ళే ఈ ఉంగరాలు తీసి దాచేసి ఉంటారు అని చెప్పగానే ఇక మధు స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక స్వప్న, లోహి ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడేది మా గురించేనా అని అంటూ ఉంటే, ఎందుకు స్వప్న, నిన్నెందుకంటాను చెప్పు, నీకు ఈ ఎంగేజ్మెంట్కి ఏంటి సంబంధం? ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదని నువ్వెందుకు కోరుకుంటావు? అటో ఇటో ఈ మధు కానీ ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని కోరుకుంటుంది కానీ అని చెప్పగానే మధు, మ్యాడీ, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లోహి ఏం మాట్లాడుతున్నావు? నేను ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని ఉంగరాలు దొంగతనం చేశాను అంటావా అని అంటూ ఉంటే, అవును మధు, ఖచ్చితంగా నువ్వే ఆ ఉంగరాలు దొంగతనం చేశావు. మ్యాడీ శ్రేయతో ఎంగేజ్మెంట్ చేసుకోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి అలా చేశావు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే వరుణ్, లోహి ఏం మాట్లాడుతున్నావు? మధు దొంగతనం చేయడం ఏంటి? తను అలాంటిది కాదు అని అంటూ ఉంటే, అయ్యో వరుణ్, నువ్వు వట్టి అమాయకుడివి. అలాంటి వాళ్ళు అలా కనిపించరు. ఇదిగో ఇలాగే పద్ధతిగా సైలెంట్గా మంచి వాళ్ళలా కనిపిస్తారు. ఈ మధునే ఎంగేజ్మెంట్ ఉంగరాలు మాయం చేసింది. అది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, లోహి నిజాలు తెలుసుకోకుండా మధు గురించి తప్పుగా మాట్లాడొద్దు. తనేంటో నాకు తెలుసు. అయినా నా ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని మధు ఎందుకు కోరుకుంటుంది? పిచ్చి కాకపోతే? అయ్యో మ్యాడీ, నీకు కాదు పిచ్చి, ఆ మధుకే నీ మీద పిచ్చి. నిన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని, నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫస్ట్ నుండి ఆ మధు ప్లాన్ చేసింది. ఇప్పుడు నువ్వు శ్రేయతో ఎంగేజ్మెంట్ చేసుకుంటే తనకిక దక్కవు కదా, అందుకే ఇలా ఉంగరాలు మాయం చేసి మీ ఎంగేజ్మెంట్ని ఆపేసి తన పంతం నెగ్గించుకోవాలని చూస్తుంది అని అంటూ ఉంటే మధుకి చాలా కోపం వస్తుంది. లోహి మాటలు మర్యాదగా రాని. మ్యాడీ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. నేను మ్యాడీతో అలా బిహేవ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే, అయితే ఎందుకు మధు అంత టెన్షన్ పడుతున్నావు? ఒకసారి నిన్ను చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని అనగానే ఇక స్వప్న, లోహి ఏం మాట్లాడుతున్నావు? తన మన ఫ్రెండ్, తనేంటో నీకు తెలీదా అని అంటూ ఉంటే, నువ్వు ఆగు స్వప్న, నిజమేంటో నిరూపించుకోవాలి కదా. ఓకే లోహి, నువ్వు నన్ను చెక్ చేసుకోవచ్చు అని అంటుంది. ఇక లోహి మధు దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేస్తుంది. తర్వాత ఏంటి, ఏమైనా దొరికాయా? ఇప్పటికైనా నమ్ముతారా నేను ఆ ఉంగరాలు మాయం చేయలేనని, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదని అని మధు బాధపడుతూ చెప్తూ ఉంటే, అయ్యో మధు, ఎందుకు అంతలా అరుస్తున్నావు? అన్నీ చెక్ చేశాను కానీ నీ ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు అని అంటుంది. ఏంటి లోహి, ఫోన్లో రింగ్స్ ఎలా దాస్తారు అని అంటూ ఉంటే, స్వప్న నువ్వు వాగు చెప్తాను అని లోహి అంటుంది. ఇక మధు తన ఫోన్ తీసి, ఇదిగో ఫోన్ కూడా చెక్ చేసుకో అని ఫోన్ లోహి చేతిలో పెట్టగానే లోహి ఆ ఫోన్ని అటు ఇటు తిప్పి చూస్తుంది. ఇక వెంటనే ఫోన్ పౌచ్ని ఓపెన్ చేసి చూసేసరికి ఆ ఫోన్ పౌచ్లో రింగ్స్ ఉంటాయి. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మధు ఫోన్లో ఉంగరాలు ఉండడం చూసి అక్కడున్న వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మ్యాడీ అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మధు షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ రింగ్స్ నా ఫోన్ పౌచ్లోకి ఎలా వచ్చాయి అని కంగారు పడుతూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే మధుకి ఒక విషయం గుర్తొస్తుంది. లోహి చందుతో మాట్లాడతానని మధు ఫోన్ తీసుకోవడం గుర్తుకు వచ్చి, అంటే లోహి అప్పుడు నా ఫోన్ తీసుకుంది చందుతో మాట్లాడడానికి కాదన్నమాట. నన్ను ఇలా అందరి ముందు అవమానించడం కోసమే తను నా ఫోన్ తీసుకుంది. ఇప్పుడేం చేయాలి అని మధు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లోహి ఆ ఉంగరాలను చూపించి, ఇదిగోండి ఆంటీ, ఇదిగో మ్యాడీ, ఇదిగో వరుణ్, చూడండి, బాగా చూడండి, ఈ మధుయే ఎంగేజ్మెంట్ రింగ్స్ని తన ఫోన్ పౌచ్లో దాచుకుంది. తనకి ఎంత క్రిమినల్ బ్రెయిన్ లేకపోతే ఎంగేజ్మెంట్ రింగ్స్ని ఫోన్ పౌచ్లో దాస్తుంది? చెప్పండి మీరే
అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వరుణ్, ఏంటి మధు ఇది, నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటే వరుణ్, లేదు వరుణ్, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, ఇందాకే లోహి అని అంటూ ఉంటే ఏంటి మధు, ఈ నేరాన్ని నా మీదకి తోస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఏమని కవర్ చేయబోతున్నావు? ఇందాక లోహి వాళ్ళ బ్రదర్తో మాట్లాడతానని ఫోన్ తీసుకుంది, అప్పుడే ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ నా ఫోన్ పౌచ్లో పెట్టిందని చెప్పబోతున్నావా? అయినా నీ ఫోన్ నేనెందుకు తీసుకుంటాను మధు? నా ఫోన్కి ఈ ఇంట్లో సిగ్నల్ బాగానే వస్తుంది. అయినా నా ఫోన్లో అంతగా సిగ్నల్స్ రాకపోతే వరుణ్ ఫోన్ను, శ్రేయ ఫోను తీసుకుంటాను. అంతేకాని చీప్గా నీ ఫోన్ ఎందుకు తీసుకుంటాను? అది చెప్పినా ఎవరైనా నమ్మాలి అని లోహి మాట్లాడుతూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఇక మ్యాడీకి కూడా ఏమీ అర్థం కాదు. మధు, ఏంటి మధు ఇది, నీ చూస్తుంది నిజమా కలా? నువ్వు దొంగతనం చేయడం ఏంటి? లేదు, నా ఫ్రెండ్ మధు ఏ తప్పు చేయలు అని మ్యాడీ అంటూ ఉంటే ఇక నాగవల్లి, ఏంట్రా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇంకా నువ్వు నమ్మవేంటి? ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే మంచిది. ఎంత ధైర్యం నీకు? ఎంగేజ్మెంట్కి గెస్ట్లా ఇంటికి పిలిచాను, దగ్గరుండి మ్యాడీకి ఎంగేజ్మెంట్తో పాటు పెళ్ళి కూడా జరిపించాలని చెప్పాను, అలాంటిది ఇలా దొంగతనం చేస్తావా? ఎంత ధైర్యం నీకు అని నాగవల్లి అంటూ ఉంటే ఇక మధు చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మధు, ఆంటీ, నేను ఏ తప్పు చేయలేదు, మాకు డబ్బు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, నగలు లేకపోవచ్చు, కానీ గొప్ప గుణం ఉంది. నేను చావనైనా చేస్తాను కానీ ఇలాంటి తప్పులు చేయను అని అంటూ ఉంటే, ఏంటే అందరి ముందు బయటపడ్డాక కూడా ఇంకా బొక్కాయిస్తున్నావు అని నాగవల్లి మధు మీదకి చెయ్యెత్తుతుంది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, ఆగండి మేడం అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే నాగవల్లి, ఏంటి అని అనగానే, మేడం, నిజంగానే ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు అని చెప్పగానే ఇక లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ ఫోటోగ్రాఫర్ ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతూ ఉంటే ఇక నాగవల్లి, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. ఫోటోలు తీయడానికి వచ్చినవి కెమెరామ్యాన్లా ఉండు, అంతేకాని మా సొంత విషయాల్లో కలగజేసుకోవద్దు అని అంటూ ఉంటే, మేడం, కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. ఏ తప్పు చేయని ఒక అమాయకురాల్ని పట్టుకొని ఇంతమంది ఇన్ని మాటలని అవమానిస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఇక లోహి, ఓహో, ఈ మధు తను కొట్టేసిన రింగ్స్లో నీకు ఎంత వాటా ఇస్తానని చెప్పింది, టైంకొచ్చి తన తరపున డిఫెన్స్ చేస్తున్నావు అని అనగానే, చూడండి, నిజంగా ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని ఆ అమ్మాయిని ఇందులో ఇరికిస్తున్నారు అని ఫోటోగ్రాఫర్ చెప్పగానే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇక లోహి అయితే టెన్షన్ పడుతుంది. ఇదేంటి, వీడు నేను ఉంగరాలు తీసి మధు ఫోన్లో పెట్టడం చూశాడా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక మ్యాడీ, ఏం మాట్లాడుతున్నారు? తను తప్పు చేయలేదని అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు? ఇక్కడ తన ఫోన్లోనే ఎంగేజ్మెంట్ రింగ్స్ దొరికాయి, అలాంటప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు అని అనగానే, అవును సార్, పాపం ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, కావాలనే ఆ అమ్మాయిని ఇందులో ఇరికించారు కొందరు అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎవరు మధుని ఇందులో ఇరికించారు, తనని ఇంతలా అవమానించాలని చూశారు అని మ్యాడీ అంటూ ఉంటే, సార్, చెప్పడం కాదు, ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది అని తన కెమెరాలో ఉన్న వీడియోని మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు. అలా చూపిస్తూ ఉంటే అందులో లోహి ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసి మధు ఫోన్ పౌచ్లో పెట్టడం, దొంగ చూపులు చూడడం అంతా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి మ్యాడీ, వరుణ్, నాగవల్లి, లోహి, అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లోహి, ఇదేంటి, వీడు నేను రింగ్స్ ఫోన్ పౌచ్లో పెట్టడం మొత్తం వీడియో తీశాడు, ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు తీయాలి కానీ వీడేంటి నా దొంగతనాన్ని మొత్తం వీడియో తీశాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి
అని లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది. అందులో లోహి కావాలనే మధు ఫోన్ పౌచ్లో రింగ్స్ పెట్టడం చూసి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే కెమెరామెన్ మాట్లాడుతూ, సార్ మీ నాన్నగారు ఇల్లంతా కూడా ప్రతి రూమ్కి ఒక వీడియో తీయమని చెప్పారు. నేను అలా ప్రతి రూమ్ని షూట్ చేస్తూ ఉంటే అప్పుడే ఈ అమ్మాయి దగ్గర ఫోన్ అడుక్కుంది. ఫోన్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి రింగ్స్ తీసి ఈ ఫోన్ పౌచ్లో పెట్టింది. నాకెందుకో అనుమానం వచ్చి ఆ వీడియో తీశాను అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. పాపం తనకి ఏ పాపం తెలీదు సార్. తను ఎవరితోనో ఫోన్ మాట్లాడతాను అంటే ఫోన్ ఇచ్చింది. తను మాత్రం తనని దొంగని చేయాలని చూసింది అని చెప్పగానే అందరూ లోహి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే వరుణ్ లోహి దగ్గరికి వెళ్ళి కోపంగా చూస్తూ ఉంటే వరుణ్ అది అని అంటూ ఉంటే వరుణ్ ఒక్కసారిగా లోహి చెంప పగలగొడతాడు. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. వరుణ్ ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఏం చెప్తావు, ఇంకా ఏం చెప్తావు లోహి? నేను ఎంతగానో ప్రేమించాను. అలాంటి నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఏంటి? పాపం అమాయకురాలైన మధుని ఎందుకు నువ్వు ఇంతలా అవమానించాలని చూస్తున్నావు? మధు మన ప్రేమకి ఎంత సపోర్ట్ చేసిందో మర్చిపోయావా? అందరినీ ఎదిరించి మన ప్రేమ గెలిపించింది. అలాంటి మధుకి ఎలాంటి సాయం చేయకపోయినా పర్వాలేదు, తనని ఇలా బాధ పెడతావా అని అంటూ ఉంటే ఇక లోహి, వరుణ్ నేను ఇదంతా శ్రేయ సంతోషం కోసం చేశాను అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక శ్రేయ, ఏంటి లోహి, నా హ్యాపీనెస్ కోసం మధుని అవమానించడం ఏంటి అని అంటూ ఉంటే, సారీ శ్రేయ, నువ్వు మ్యాడీ మధు ఇద్దరు క్లోజ్గా ఉంటే చూడలేకపోతున్నావు, చాలా బాధపడుతున్నావు. అందుకే ఎలాగైనా మధు ఇంకోసారి ఈ ఇంటికి రాకూడదని, మ్యాడీని కలవకూడదని మధు మీద మ్యాడీకి ఇంట్లో వాళ్ళందరికీ కోపం రావాలనే నేను ఇలా చేశాను, కానీ వేరే ఉద్దేశంతో కాదు అని అంటూ ఉంటే ఇక మ్యాడీకి చాలా కోపం వస్తుంది. షడాప్ లోహి, షడాప్. మధు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్నోసార్లు 100 సార్లు చెప్పాను మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని. కానీ మీ పాటికి మీరు ఏవేవో ఊహించుకొని ఇలా చేస్తే ఎలా? ఏంటి శ్రేయ, నేను మధు ఫ్రెండ్స్ అంటే నువ్వు నమ్మడం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా? అలాంటప్పుడు నన్ను ప్రేమించడం దేనికి, నన్ను పెళ్లి చేసుకోవడం దేనికి? చెప్పు శ్రేయ, ఇప్పుడే నీకు నా మీద నమ్మకం లేదని చెప్తే ఈ ఎంగేజ్మెంట్ని మొత్తం క్యాన్సిల్ చేసేస్తాను అని అనగానే శ్రేయ షాక్ అయిపోతుంది. బావా ప్లీజ్, నేను నిన్ను నమ్ముతున్నాను. నా బావ ఎక్కడున్నా తప్పు చేయడు. నువ్వు మధు బెస్ట్ ఫ్రెండ్స్ అని నాకు తెలుసు, కానీ నువ్వు మధుతో క్లోజ్గా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. అది 1-2 సార్లు లోహితో చెప్పాను, కానీ తను ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు బావా, సారీ బావా అని శ్రేయ అంటూ ఉంటే ఇక అందరూ చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, పంతులు గారు ఇప్పుడు ఉంగరాలు దొరికాయి కదా, కార్యక్రమం జరిపించండి అని అనగానే, ఏంటమ్మా జరిపించేది, ఇప్పటికే ముహూర్తం దాటిపోయింది, ఇప్పుడు రాహు ముహూర్తం వచ్చింది. ఈ ముహూర్తంలో వీళ్ళు ఉంగరాలు మార్చుకుంటే వాళ్ళ కాపురం సజావుగా సాగదమ్మా. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంకొక రోజుకి వాయిదా వేస్తున్నాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి లోహి వైపు కోపంగా చూస్తూ, మొత్తం పాడు చేసింది. ముహూర్తానికి ఉంగరాలు మార్చుకోకుండా ఉంగరాలు మధు పౌచ్లో పెట్టి ఇంత సీన్ చేసింది దీన్ని అని నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటే లోహి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మధు, స్వప్న వెళ్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ అక్కడికి వస్తాడు. మ్యాడీ అడ్డుగా రావడం చూసి, మ్యాడీ నువ్వేంటి ఇలా బయటికి రాకూడదు అని అనగానే, పర్వాలేదు మధు, నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అనగానే, ఏంటి మ్యాడీ అని అంటుంది. ఇక మ్యాడీ మధు దగ్గరికి వెళ్ళి మధు చెయ్యి పట్టుకొని, మధు ఐఎమ్ సారీ మధు అని అనగానే మధు ఆశ్చర్యపోతుంది. ఇదేంటి మ్యాడీ, నాకు సారీ చెప్తున్నావేంటి అని అనగానే, అవును మధు, ఒక్క క్షణం అలా నీ పౌచ్లో రింగ్స్ దొరికేసరికి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. మనసులో మధు తప్పు చేస్తుందా అని ఆలోచించాను. అది కూడా
ఎంత తప్పో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఏ తప్పు చేయవని నా మనసు చెప్తున్నా కూడా నిన్ను కాస్త అనుమానంతో చూశాను మధు. అందుకు నా మీద నాకే సిగ్గేస్తుంది. ప్లీజ్ మధు, ఐఎమ్ సారీ అని అనగానే ఇక మధు, అయ్యో మ్యాడీ, ఏంటా మాటలు? నీ పరిస్థితుల్లో ఎవరున్నా కూడా అవేవి ఆలోచించరు. ఆ రింగ్స్ నా ఫోన్ పౌచ్లోనే దొరికాయి. అక్కడ సీన్ లోహి అలా క్రియేట్ చేసింది. అలాంటప్పుడు నువ్వు అలా అపార్థం చేసుకోవడంలో తప్పులేదు మ్యాడీ. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించి ఇంకా బాధపడకు, హ్యాపీగా ఉండు అని అంటూ ఉంటే, లేదు మధు, నేను దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అని అనగానే ఇక మధు మ్యాడీకి నచ్చ చెప్తూ ఉంటుంది. మరో పక్క నాగవల్లి గదిలో ఉండి కోపంగా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లోహి అటుగా వెళ్తూ ఉంటుంది. నాగవల్లిని చూసి ఒక్కసారిగా భయపడిపోయి, అమ్మో, ఇప్పుడు ఆంటీకి కనిపిస్తే నాకు ఫుల్ క్లాస్ పీకుతుంది, తప్పించుకోవాలి అని దూరంగా వెళ్తూ ఉంటుంది. లోహిని గమనించిన నాగవల్లి, ఏయ్ ఇలా రా అని పిలవగానే లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో అని చెప్పి భయపడుకుంటూ నాగవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటంటే కాఫీ ఏమైనా తీసుకురమ్మంటారా అని అనగానే ఇక నాగవల్లికి పట్టరాని కోపంతో ఒక్కసారిగా లోహి చెంప పగలగొడుతుంది. అది చూసి లోహి షాక్ అయిపోతుంది. ఆంటీ అని అంటూ ఉంటే, నోర్ముయ్, ఈరోజు నువ్వు ఆ మధుని అవమానించినా సంతోషపడేదాన్ని. ఆ మధుని అవమానించక చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఏం జరుగుతుందో చూసుకోకుండా ప్లాన్ చేశావు. అది కాకుండా సమయానికి ముహూర్తానికి మ్యాడీకి శ్రేయకి ఎంగేజ్మెంట్ జరగకుండా నువ్వే చేతులారా పాడు చేశావు అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోతుంది. అది కాదా అంటే, మ్యాడీకి ఆ చిన్ని మీద ఇంకా అసహ్యం పెరగాలని అలా ప్లాన్ చేశాను. కానీ ఆ ఫోటోగ్రాఫర్ నన్ను ఇలా బుక్ చేస్తాడనుకోలేదా ఆంటీ అని అంటూ ఉంటే ఇక నాగవల్లి, షడప్, చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్లాన్ చేసి మొత్తం పాడు చేయకు అని చెప్పి ఇక నాగవల్లి అంటూ ఉంటే లోహి సరే ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.